ఇప్పుడు ఇంట్లో నాకెవరో మొన్న అవార్డు ఇచ్చిన రోజున ఇది కూడా ఇచ్చారు యాక్చువల్లీ. ఇలానే వచ్చాయి. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత లైట్ ఉండాలండి, ఎండ ఉండాలి. ఎండ ఉండాలి కదా. ఇండోర్ ఇచ్చారేంటి వాళ్ళు? ఇండోర్ కాదైతే ఇవి ఇండోర్ అయినా కూడా ప్రాపర్ సన్లైట్ ఉండకపోతే మనం వాటిల్ని అదేంటంటే దయ లేకుండా స్లో పాయిజన్ ఇచ్చి చంపేసినట్టే. నేను మా ఇంట్లో చూసారేమన్నా? అదే కదా, మాకు ప్రాపర్ సన్ లోపలికి రాదు. సో అందుకని అవాయిడ్ చేస్తాను. మట్టి ఎన్ని రోజులకి ఒకసారి మార్చక్కర్లేదు కూడా, అసలు వాటర్ కూడా వేయక్కర్లా. అవన్నీ సక్కలెంట్ వెరైటీస్ నీళ్ళు వేయటం వల్ల చచ్చిపోతా ఉంటాయి. ఇవి కాదు అవి అక్కడ ఉన్నాయి. సో మనం సాయిల్ చెక్ చేసుకోవాలండి. మట్టి తడిగా ఉందనుకో, చెమ్మగా ఉందంటే అక్కర్లేదు. వారానికి ఒకసారి ఇంచుమించుగా సరిపోతుంది. ఇచ్చినప్పుడు ఇలాంటివి ఫుల్ గా డ్రెంచ్ అయ్యేలాగా. క్యాబేజీలా ఉంది. ఇంతవరకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవి పిచ్చి పూల మొక్కలు అయిపోయినాయి, ఈ పట్టింది. ఇప్పుడు ఈ కూడా పోయి ఇంకా అదేదో ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అన్నమాట. సో కూర్చుంటానికండి మెయిన్ థింగ్, కమ్ అండ్ సిట్ డౌన్, స్పెండ్ సమ్ టైమ్ అన్నట్టు ఉంటది మోస్ట్లీ. బట్ కానీ ఏమైనా మీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పాలి కరెక్ట్ గా, ఒక మాటలో చెప్పాలంటే. అంతకు మించి ఇంకేం కావాలి? చాలా అనిపిస్తుంది నిజం కదా. ఇష్టం లేని పనులు చేయకుండా లిమిటెడ్ థింగ్స్. ఇంకా ఏమో నాకు అవి కూడా అక్కర్లేదేమో, తగ్గించేసుకుని ఉండాలేమో. బట్ మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనకి మన మాట అన్ని సార్లు కుదరవు కదా, కొన్ని తప్పవు. బట్ స్టిల్ రిటైర్మెంట్ ప్లాన్స్ అన్నట్టు ఏవో ఉన్నాయి. వెళ్ళిపోదామనే ఉంది నాకు, ఎక్కడన్నా చిన్న ల్యాండ్ తీసుకుని అక్కడ లైక్ ఉన్నాయి. ఇంకా ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ కదా. పిల్లలు అవి పెళ్లిళ్ళు అవి చేసేసినాక ఐ అండ్ మై హస్బెండ్ అలా అనిపిస్తుంది. ఆయనకి ఇష్టమే ప్రశాంతంగా మొక్కలు మధ్య. సో కానీ చాలా సంతోషం ఒకటంటే, ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం. అంటే మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ ఒక న్యూ వీడియో ఇవ్వగలిగాను ఈ రోజున. ఈ సందర్భంగా విమెన్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ, ఎవరైనా ఇలా గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే అడ్వైజ్ అంటే ఏం చెప్తారు? అడ్వైజ్ అని అన్ను, బట్ ఏంటంటే నేను సలహాలు చెప్పను, బట్ నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. బికాజ్ ఇప్పుడు ఒక సర్టెన్ టైం అంతా మనం ఫ్యామిలీకి ఆ హడావిడి వాళ్ళ పనులు చేసుకుంటానికి మనం వెనకాల ఉంటాం. సో ఫైనలీ వెన్ వీఆర్ ఫ్రీ, పిల్లలు స్కూల్ అయిపోయి కాలేజ్ అది వెళ్ళిపోయినాక ప్లెంటీ ఆఫ్ టైం, అంటే హౌస్ లో అంటే హోమ్ మేకర్స్ సంగతి. సో అప్పుడు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి, లేకపోతే ఏం చేయాలి ఐడిల్నెస్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు వరకు పిల్లల కోసం పరిగెడతా ఉంటాం, మా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. మన కోసం తీసుకోవాల్సిన శ్రద్ధ గానీ టైం గానీ అంటూ ఉంటది కదా, అప్పుడు వస్తుంది. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన టైం ఇంకా మీరు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కి హెల్తీగా హ్యాపీగా మనం ఉండడానికి అది ఫస్ట్ స్టెప్స్ అని అనవచ్చు. అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. సో కొంచెం అప్పుడు థాట్ఫుల్ గా అడుగులు వేసామనుకో, ఏదైనా ఏదైనా సరే మీకు నచ్చిన పని చేసుకున్నా అనుకోండి, అప్పుడు మీకు అన్ని రకాలుగా మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కూడా అనిపిస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గార్డెనింగ్ నాకు చాలా చేంజ్ వచ్చిందండి. ఒక 10 years లో నా పర్స్పెక్టివ్ మారిపోయింది టువర్డ్స్ లైఫ్, టువర్డ్స్ ద వరల్డ్ అలాగా. సో ఏ ఇంపార్టెంట్ కాదు, దేనికి ప్రాముఖ్యత అనేది ఒకటి తెలుసుకోగలిగాను. తర్వాత ఇలా మొక్కల్లో లైక్ చిన్నగా స్టార్ట్ చేసిన, మీకు చిన్న బాల్కనీ ఉన్నా స్పెండ్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు మెంటల్ గా మీరు బాగుంటారు. అండ్ ఆల్సో అది ఫిజికల్ యాక్టివిటీ, యూ హ్యావ్ టు ఎంతో కొంత కొంచెం పెట్టాలి ఎఫర్ట్. సో అది మనకి యాక్టివ్ గా మనం ఎప్పుడైతే టీవీల ముందో ఫోన్ ముందో అలా కూర్చొని అలా మనం మూవ్ అవుతూ వాటితో తిరుగుతా ఉంటే ఫిజికల్ అండ్ మెంటలీ విల్ బి ఫిట్. మనం ఫిట్ గా ఉంటేనే మనం ఫ్యామిలీని కూడా ఫిట్ గా ఉంచగలం, హ్యాపీగా ఉంచగలం. మీకంటూ మీ టైం తీసుకుని మీకు నచ్చిన పనులు చేయమన్నాను. కరెక్ట్.